చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకుపోయే అంశం ఈ ధనుర్రాశి గల వారికి ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, 1వ తారీఖు సప్తమి నుండి 30వ తారీఖు సప్తమి వరకు జరగబోయే ఒక కాల పరిమితి ఈ రాశి గల వారికి ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ధైర్యంతో కూడిన ప్రణాళిక ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు చాలా చాకచక్యంగా తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు చేసే పని ఏదైతే ఉంటుందో అలా నిజాయితీగా అనుకూలంగా ముందుకెళ్ళటం, అలా పెద్ద పెద్ద లాభాలను చూడటం, అనుకూలంగా ముందుకెళ్ళే సమయం అనేది ఈ యొక్క ధనురాశి గల వారికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపార రీత్యా మీరు పెట్టుకునే వ్యాపార రీత్యా చేసే పెద్ద పెద్ద ప్రయత్నాల్లో ఈ సమయకాలంలో రుణం తీసుకొని మీరు పెట్టినప్పటికీ అది మిమ్మల్ని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా ధనలాభం రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. కానీ పార్ట్నర్షిప్ పరంగా చేస్తే మాత్రం కొన్ని వ్యతిరేకతలు చూసే అవకాశం కూడా కనబడుతుంది. ఏదైనా మీ సొంత నిర్ణయం ఈ సమయకాలంలో మిమ్మల్ని కాపాడుతుంది తప్ప పక్కన వాళ్ళ నిర్ణయాలు అనేవి ఏమాత్రం కూడా పనికిరావని చెప్పి గుర్తుపెట్టుకోవటం చాలా వాటికి శ్రేయస్కరం. ఉద్యోగస్తులు కూడా ఎప్పుడుండో ఉద్యోగం లేక బాధపడుతున్నవారు, ఇబ్బంది పడుతున్నవారు ఈ సమయంలో వాళ్ళ అనుకూలమైన వార్త వినటానికి, అనుకూలంగా ఉద్యోగంలో కూడా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రణాళికగా ముందుకెళ్ళాలి అని చెప్పి అనుకునే వారికి వారు పైనున్న ఉన్నతమైన వ్యక్తి నుండి కూడా మంచి అనుకూలమైన వార్తలు వినటం, మంచి ప్రశంసలు పొందటం, ఇలా ప్రతి విషయంలో కూడా ఈ సమయాన్ని వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఎదగటానికి ఈ యొక్క ధనురాశి గల వారికి చాలా చక్కటైన సమయం ఇది. అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు కొన్ని మొదట్లో వీళ్ళని ఇబ్బంది పెట్టినప్పటికీ మళ్ళీ వీరంతటి వీరే తెలివిగా ఆ సమస్యను కూడా క్లియర్ చేసుకొని భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వారి మధ్యన గొడవలను కూడా తీసేసుకోవడానికి చాలా వరకు అనుకూలించే సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయకాలంలో సంతానరీత్యా మీరు ఎప్పుడుండో సంతానాలుగా బాధపడుతున్న వారికి కూడా మంచి అవకాశాలు వినే యోగం అనేది ఈ యొక్క ధనురాశి గల వారికి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పూర్తిగా నూతనమైన స్నేహితులు కూడా పరిచయాలు, ఆ స్నేహితుల వల్ల వీరు కాస్త సరదాగా ముందుకెళ్ళటం, వినోదాల్లో పాల్గొనటం జరుగుతుంది. అలాగే బంధువుల్లో కూడా మంచి పేరు ఈ యొక్క సమయకాలంలో పొందుతారు. మీరు ప్రత్యేకించి ఈ సమయంలో చేసే ప్రతి పనులు కూడా ఒక అదృష్టం అనేది కలిసి వస్తుంది అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. తద్వారా మీరు చేయాలనుకున్న పని అంతా కూడా మీకు కాస్త కలిసి రావటం, కలిసి వచ్చి కాస్త ముందుకెళ్ళటం, తద్వారా నలుగురిలో కూడా కాస్త మంచి పేరు రావటం, బంధుమిత్రుల్లో కూడా వినోదాల్లో పాల్గొనాలని అని చెప్పి మీకు అనిపించటం, వినోదాల్లో పాల్గొంటారు. తద్వారా నలుగురిలో కూడా కాస్త మంచి పేరు రావటం, ఇలా మీ యొక్క కాలగమనాన్ని ఈ సమయకాలంలో సరదాగా, రెండవది అలాగే మీ యొక్క జీవితంలో చేసే ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఉన్నతంగా ముందుకెళ్ళటానికి చాలా చక్కటైన సమయం ఇది. అలాగే ఈ యొక్క సమయకాలంలో ఈ రాశి గల వారు ఆరోగ్యరీత్యా కూడా కొన్ని సమస్యలు, కీలక సంబంధించి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఏదైనా కాస్త ఇబ్బందిగా అనిపించినప్పుడు దాన్ని వెంటనే కాస్త రికవర్ చేసుకోవటం, వ్యాయామాలు ఈ సమయకాలంలో చేయటం అనేది ఈ యొక్క రాశి గల వారికి చాలా మంచిదని చెప్పి గుర్తుంచుకోండి. ఏది ఏమైనప్పటికీ ఈ సమయం అనేది మీకు చాలా స్పష్టంగా అనుకూలించే సమయం కాబట్టి ఈ యొక్క సమయకాలంలో ప్రతి పనులు మీరు అంత అనుకూలంగా ముందుకెళ్ళాలి అనుకుంటే ప్రత్యేకించి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, అలాగే ఈ ఎర్ర పుష్పాలతో ఆయన్ని పూజించడం చాలా వాటికి శ్రేయస్కరం. తద్వారా రాబోయే కొన్ని ఇబ్బందుల నుంచి, రాబోయే చిన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడుతూ ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి చాలా వాటికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎంతోమంది ఎన్ని పూజలు చేస్తున్నా, ఎన్ని పునస్కారాలు చేస్తున్నా మా పరిస్థితి మాత్రం ఎందుకు ఇలాగే అయిపోతుందని చెప్పి ఎంతో బాధపడిపోతూ ఉంటారు. మీరు చేసే కష్టం మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నప్పటికీ అయినా సరే మీ పరిస్థితి అలాగే ఉంటుంటే ఖచ్చితంగా ఏదో తెలియని సమస్య జాతకంలో ఉందని చెప్పి గుర్తుంచుకోవాలి. మీ ప్రతి జాతక సమస్యకి పరిపూర్ణంగా రెమెడీస్ కోసం కింద స్క్రోల్ నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా ఆ సమస్యకు సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.